కమర్షియల్ ఇన్సూరెన్స్ ఆస్పెక్ట్ వస్తే దెర్ ఇస్ నో బడీ హూ కెన్ బీట్ యూ ఇన్ ద మూమెంట్ అని చెప్పుకోవచ్చు. నో బడీ కెన్ బీట్ అనే కన్నా చాలా మంది ఉన్నారు మేడం ప్రొఫెషనల్స్. లైక్ ఉన్న వాళ్ళలో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ ఫాస్ట్ డెవలపింగ్ ఆర్గనైజేషన్కి కంపెనీకి ఎండి అయితే అనుకోవచ్చు. కాల్స్ వస్తామంటే మీ దాని నుంచి కాల్ చేస్తున్నాము అని ఏ కాల్ తీసుకోవచ్చు, ఏ కాల్ నమ్మచ్చు, ఏ కాల్ నమ్మకూడదు, ఎవరికి ఓటీపీ షేర్ చేయొచ్చు. సో ఇవన్నీ ఇట్లకి ఏమన్నా విముక్తి ఉందా, ఏదైనా దారి ఉందా త్రూ ది ఇన్సూరెన్స్? మాస్టర్ బ్రెయిన్స్ ఆర్ గ్రూమింగ్ డే బై డే. సో సైబర్ నేరగాళ్ళు బాగా ఎక్కువైపోయారు. మనం కొంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఇంకో 10 దారులు ఎత్తుతున్నారు. మన ఇండియా ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ ఇలిటరసీ బాగా ఉంది, అవేర్నెస్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. మీరు ఇప్పుడు యూఎస్ వెళ్ళారనుకోండి, వితౌట్ ఇన్సూరెన్స్ మీరు అసలు అడిగే పెట్టలేరు. సో సైబర్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఏంటి అని చాలా మందికి తెలియదు. ఫ్రాడ్ జరగచ్చు, నా మనీ థెఫ్ట్ అయింది, నన్ను ఎవరో ర్యాన్సమ్ డిమాండ్ చేశారు, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడం. కానీ 20 లక్షలు క్రెడిట్ కార్డు వాడుతున్నాను, నా క్రెడిట్ కార్డు ఎక్కడో మిస్ అయింది, ఎవరో ట్యాప్ చేస్తే డబ్బులు పోయింది. సో నేను ఎలా రికవర్ చేయగలను? అనేది మనకు ఎంతసేపు టాంజిబుల్ ప్రొడక్ట్స్ కావాలి, డబ్బులు ఇస్తే ఏదో ఒక ఐటమ్ కావాలి, ఇన్సూరెన్స్ ఒక పేపర్ ఇస్తారు, అది జనాలకి నచ్చదు. ఇంత కాస్ట్ పెడితే నాకు వచ్చేది పేపరా? ఈ చిన్న పేపరే తర్వాత మిమ్మల్ని కాపాడే ఆయుధం అవుతుందని. అంటే మనం ఎంతసేపటికి ఎలా ఆలోచిస్తామంటే అండి, వి వెయిట్ ఫర్ ఎక్స్పీరియన్స్. కోవిడ్ మన కంట్రీకి వచ్చింది, బిందాస్. మన సిటీకి వచ్చింది, ఓకే నాకేం, మన సిటీకే వచ్చింది. ఎప్పుడైతే మన అపార్ట్మెంట్ మన ఫ్యామిలీలోకి వచ్చిందో దెన్ వి స్టార్టెడ్ ఓకే ఇట్ ఈస్ డేంజర్. మేము ఎంతసేపు బతులాడి చేయించారు, మీకు అవసరం సార్, మీ రిక్వైర్మెంట్ సార్, మీ మంచి సార్ అని అమ్మాలి తప్ప నా దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలని అడిగేవాళ్ళు. విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి, చెన్నై ఫ్లడ్స్, బాంబే ఫ్లడ్స్. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫ్లడ్ వాటర్ మనం ఆపలేము. ఇన్సిడెంట్ అనేది లైఫ్ టైంలో ఒకసారి జరగచ్చు, జరగకపోవచ్చు. సో జరిగినప్పుడు కూడా నేను యథావిధిగా ఉండటమే ఇన్సూరెన్స్. అంటే మనం తీసుకున్న రిస్క్ పేయింగ్ ప్రీమియం 1 to 2%, 98% ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. బట్ ఎంతసేపటికి 1 to 2% పే చేయ రిస్క్ తీసుకోవడానికి కూడా మనం ఆలోచిస్తాం. అలాగే పెట్ ఇన్సూరెన్స్ కూడా ఉందని విన్నాం, దాని గురించి కొంచెం. మన హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటున్నామో దానికి కూడా ఏమైనా సర్జరీస్కి అయినా జరిగితే దానికి కూడా ఈ పాలసీస్ పే చేస్తాయి.